చారి గారు షాలు మీరే సార్ ముందు షాలు మన ఫౌండర్ ప్రెసిడెంట్ గారు వెంకటాచారి గారు మన పిఎం రెడ్డి గారికి షాలుతో సన్మానం చేస్తున్నారు. అదే విధంగా చారి గారు షిర్డీ సాయిబాబా పుస్తకం అందించారు. బర్త్డే గ్రీటింగ్ కార్డు మీరు దీంట్లో ఉన్నారు అయితే పర్వాలేదు. వెంకటస్వామి గారు రోజు 6 గంటలకు వస్తే గుర్తుండదు, 7:30 వస్తే గుర్తుండదు. అది మేడం దయచేసి సోదరుల కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా అలాగే ఉండాలి. For your birthday, because you are special, life is the greatest adventure, but the world is a wonderful place that reveals at each turn in the road unexpected new beauty and grace. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments fill your day with smiles. You find the happiness that always is. Happy birthday. May God shower the choicest blessings on you day and every day, henceforth to live full 100 years in sound health, joyously with peace of mind. ABC Laughter Club, Mini Tank Bund, Safilgoda, Hyderabad. ఆరోగ్యమే మహాభాగ్యము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నవ్వుతో జీవించిన ఒక కళ మానసిక ఉల్లాసానికి, శారీరక దారుణ్యానికి నవ్వక దివౌషధం. హ్యాపీ బర్త్డే. టిఫిన్లు ఉన్నాయి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 47, 48, 49, 50, 51, 52, 53, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Thank you. గారి షాలుతో సన్మానం. ఇప్పుడు బాలరాజు గారు ఆశీర్వచనం. సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భుత్స్వరోం. ఓం మమ పాదతుత్యక్షేద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే సమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాకల్పే वैरसमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलवासे वायव्यप्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे लक्ष्मीनिवासगृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे
తేదీ ఆదివారం శనివారం 24/8/2024 దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్ష శుభనక్షేమాన్ మార్కండ రెడ్డి సతీమణి పద్మావతి ధర్మపత్ని సమేతస్య గోత్రం సార్ వెలుతురు గోత్రనామస్య పిల్లలు కల్పన अर्चना सिद्धार्थम वृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम पुत्र पौत्र वृद्ध्यर्थम सकल कार्येषु सर्वदा दिग्विजय सिद्ध्यर्थम శ్రీ ప్రత్యక్ష దైవ సూర్య భగవాన్ ఆశీస్సులతో నిండు నీరెళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ ఏబీసీ లాఫింగ్ క్లబ్ సభ్యుల దీవెనతో చల్లగా ఉండాలని కోరుకుంటూ సత్కరిస్తున్నాడు, కప్పు గిఫ్ట్ ఇస్తున్నాడు అందరికి. నెక్స్ట్ మురళి గారు పూలతో సత్కరిస్తాడు. కమలక్షన్ గారు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఉమామహేశ్వర గారు దంపతులు టవల్తో సత్కరిస్తున్నారు. నెక్స్ట్ కూర్చుంటారు సార్. జోక్ చెప్పన్నారు, అతని మీదే ఉపయోగిస్తాను. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారిని విదేశాలకు వెళ్తే అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారిని అడిగారు, ఏమండి మీరు ఇండియాలోని కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, పావులా కావచ్చు, ఈ కాయిన్స్లోని మీకు ఏ కాయిన్ అంటే మీకు ఇష్టం అన్నారు. అంటే నాకు 90 అంటే ఇష్టం అన్నారు. అదేంటండి 90 అన్న? ఎందుకంటే కాయిన్లోనే 90 కన్నా చిన్నది ఇంకా ఉండదు, మనుషుల్లోనే నాకుండా చిన్నది ఎవరు ఉండరు. అట్లాగే నేను అనుకున్నవన్నీ మొన్నటి వరకుని భర్త ఎప్పుడు పొడుగ్గా ఉండాలి, భార్య పొట్టిగా ఉండాలి అని పెద్దలు నిర్ణయించారు. అదేదో మనకు తెలియదు మనకి. నేను మొన్నటి వరకు అనుకున్నాను, ఏమైనా భార్య కోమొస్తే భర్త జుట్టు అందకుండా ఉండాలని భార్యను పొట్టిగా భర్తను పొట్టిగా అనుకున్నాను. నేను ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను కూడా పొట్టున్నా. ఇక్కడ లాఫింగ్ క్లబ్లో లాంగెస్ట్ షార్టెస్ట్. నేను మొదట్లోని ఏటా దేవుడు నన్ను ఇంత పొట్టిగా పుట్టించాడు అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎంత ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా హైట్ ఉంటారు, భారీ పొట్టిగా ఉంటారు. కానీ ఆ చీఫ్ మినిస్టర్ ముందు ప్రజలందరూ తలంచుకుంటారు. కానీ ఎంత పెద్ద చీఫ్ మినిస్టర్ అయినా భార్య ముందు తలంచుకోవాలి. అలాగే రెడ్డి గారు ఎంత గొప్పవాడైనా మా చెల్లె ముందు తలంచుకోవాల్సిందే. తర్వాత నాకు తెలిసింది, ఓ పొట్టి కావడం జన్మ చాలా గొప్పైంది, అందరూ నా ముందు తాలించుకుంటున్నారు. చాలా బాగుంది శెట్టి గారు. బండసీను సారతో సత్కరిస్తున్నారు. సన్మానం సత్కరిస్తున్నాడు. ఓహో ఆహా నువ్వు మా పొన్నికల్లు చుట్టాను, మా జన్మస్థలం. చుట్టాను.
సార్ కెమెరామ్యాన్ లో జరా సార్ పక్కకు రెండు నిలబెట్టుకున్నాడు. సార్ కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాలి. రెడ్డి గారు మొదటి పరిచయం ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా పరిచయం అయినారైనా సాధారణంగా వయసు మీరిన తర్వాత ఆధ్యాత్మికం అనుకుంటారు. ఆయన పెద్ద వయసు మీరకపోయినా కూడా ఆధ్యాత్మికంలో మునిగిపోయి నేను రాగానే మొట్టమొదటి ప్రశ్న, ఏమండి వేదాలన్నీ మీకు తెలుసా, వేదాంగాలన్నీ మీకు తెలుసా, స్మృతులు ఏమిటి, ఇవన్నీ అడిగాను. నాకు అసలు కాసేపటికి దాకా స్పృహలోకి రాలేకపోయాను. ఎందుకంటే అవి మామూలుగా 70-80 ఏళ్ళు దాటిన తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో కొంచెం ముందుకు పోయినటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది. పైగా ఆయనేమో పైగా ఆయనేమో పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినాడు. నేనైతే ఆ పాయింట్కే వస్తున్నాను. అయినా కూడా ఒక వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఆయనది వృత్తి పోలీసు వృత్తి అయినా ప్రవృత్తి ఉపాధ్యాయుని పరీక్ష చేసేటటువంటి విద్యార్థి వృత్తి. అంటే ఉపాధ్యాయులు ఎవరు బాధపడద్దు. ఉపాధ్యాయుడు నిజమైనటువంటి ఉపాధ్యాయుడు ఎవరై అంటే ఎవడు శిష్యుడుగా ఉంటాడో, ఎవడు నిత్య విద్యార్థిగా ఉంటాడో వాడే ఉపాధ్యాయుడు. 90 ఏళ్ళు రాని, 80 ఏళ్ళు రాని, 100 ఏళ్ళు రాని ప్రతి క్షణం నేర్చుకునేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు. కానీ నాకేదో వచ్చేసింది, నేను గ్రంథాలన్నీ చదివేశాను, నాకు అవార్డులు కూడా వచ్చినాయండి అని చెప్పి అనుకునేవాడు నా దృష్టిలో ఉపాధ్యాయుడు కాదు. సరే, ఏదేమైనా ఆయనకి సాహిత్యం పట్ల, ఇట్లాంటి సంస్కృతి పట్ల బాగా అభిమానం ఉన్నదని కొంచెం ఇద్దరం ఒకటైనాం. దాంతో ఏదో సందర్భంగా పొన్నికల్ అనేటటువంటి పేరు వచ్చింది. అది నా మాతృభూమి, నేను పుట్టినటువంటి ఊరు. పొన్నికల్లు చుట్టాలికల్ అనేటప్పటికి ఇంకా కొంచెం వేళ్ళు పెనేసుకున్నాయి. సహజమే కదా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. సరే, ఆయన ఏదో కిందటిసారి నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇదే రోజున పుట్టినరోజున నాకు పద్యాలు కావాలి అంటే ఓ పద్యం రాసి దాన్ని ఆడియోలో చేసి పంపిస్తే ఇక్కడ విన్నారని కూడా ఆ మాట విన్నాను నేను. సరే, ఈ సంవత్సరం ఇంకొంచెం పని ఉన్నా కూడా మీరు రావాల్సిందే, మీరు ప్రత్యక్షంగా నాకు వినిపించాలి అని చెప్పంటే రాసి పద్యం తీసుకొచ్చాను చదవటానికి మీ అందరూ అనుమతితోటి. ప్రియమిత్రులు పిఎం రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆధ్యాత్మికాంశాల హైందవ భావాల గౌరవంబును చూపు ఘనుడెవండు, మిత భాషణములోని మేలైన లాభాల, మిత భాషణములోని మేలైన భావాల గ్రహించి పాటించు జ్ఞాని ఎవడు, లాభింగు క్లబ్బులో లౌక్యంబు పండించి, ఇది కాస్త కొత్తదిగా ఉంది ఏమనుకోబాకండి, లాభింగు క్లబ్బులో లౌక్యంబు పండించి నవ్వును అభినయించు నటుడెవండు. ఇది నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, మీరందరూ పెద్దగా నవ్వుతుంటారు, ఆయన మౌనంగా లోపల లోపల నవ్వుతాడు. నాకు బన్నీ సినిమాలో అమ్మాయి గుర్తుకు వచ్చింది. బాగా బాధపడతాడు, అబ్బో విపరీతంగా బాధపడతాను, బాగా నవ్వుతాడు. అంటే అది ఎవరి పని అంటే యోగాలో బాగా ఆధ్యాత్మికంలో పండినటువంటి వాళ్ళు చేసే పని. అందుకని పైకి నవ్వినట్టుగా నటిస్తుంటాడు, లోపల లోపల నవ్వుకుంటాడు. అది గుర్తొచ్చి రాశాను. లాఫింగ్ క్లబ్బులో లౌక్యంబు పండించి నవ్వును అభినయించు నటుడెవండు, నిష్ఠ విద్యార్థిగా నిత్య ప్రాశ్నికుడవుతూ గురువుల మెప్పందు వరుడెవండు, జానడైనట్టి ఆతడే జన్మదినపు జరుపుకొనుతున్న రెడ్డి వంశాబ్ది చంద్రవంక ఆశిషంబుల జల్లు వరదలవగా రెండు హితులార పారింపరండు ఆశిషంబుల జల్లు వరదలవగా రెండు హితులార పారింప రెండు
నమస్తే. గిరిజా మేడం గారు మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. ఓహో, ఆహాహా, ఆహాహా. ఎవరికి మంచి బహుమతి ఇస్తున్నారు? యోగి బాల గారు ఓహో, ఆహాహా. క్లాప్ కొట్టండి. ఆహాహా, 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 ఆహాహా. లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ మేడమ్స్కు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. సో అందరికీ చాలా హృదయపూర్వక నమస్కారములు. అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ రెడ్డి గారు.